ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల్లో తల్లికి వందనం పథకం కూడా ఒకటి. ఆ ఎన్నికల్లో విజయం సాధించి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగా తాజాగా తల్లికి వందనం ప్రారంభించేందుకు రెడీ అయ్యింది. మే నెలలో తల్లికి వందనం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎంతమంది పిల్లలున్నా పథకం వర్తిస్తుందని చెప్పారు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా చదువుతూ ఉంటే అంతమంది పిల్లలకు సంవత్సరానికి తలో 15,000 ఇవ్వనున్నారు. ఈ మొత్తం విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలోని ప్రతి బిడ్డకు 15,000 ఆర్థిక సాయం అందించబడుతుంది. ఇద్దరు పిల్లలు ఉంటే 30,000, ముగ్గురు పిల్లలుంటే 45,000 వరకు నేరుగా తల్లుల బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో 9,407 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 69.16 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఈ పథకం పొందే విద్యార్థులు కనీస హాజరు కలిగి ఉండాల్సి ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అమ్మఒడి అర్హతలలో 70% హాజరు నిబంధన ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం ఈ నిబంధనను కొనసాగించే అవకాశం ఉంది. ఈ నిబంధన పాటించిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులు కాకుండా పోయే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి గైడ్లైన్స్ ప్రభుత్వం త్వరలో ఖరారు చేయాల్సి ఉంది. తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం కింద అందించే మొత్తం 15,000ను ఒకేసారి అందించాలా లేదా 7,500 చొప్పున 2 విడతలుగా అందించాలా అనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందని సీఎం చంద్రబాబు ఇటీవలే మీటింగ్‌లో తెలపడం అయితే జరిగింది.